Hi viewers, I'm Dr. Kavita. Please do subscribe to my channel for more interesting updates. ఈరోజు నేను నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ గురించి చెప్తున్నాను. అంటే ఎక్సర్సైజ్ కాకుండా మనం ఏమైతే యాక్టివిటీ ఇంట్లో కానీ బయట కానీ చేస్తామో అది నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్. ఇది మీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. అందరూ రోజు ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఇంట్లో పనులు బయట పనులు చేసుకుంటే మన సొంతంగా ఆ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ అనేది మనకి పెరుగుతుంది. అలాగని నేను మెయిడ్స్ని వర్క్లోంచి తీసేసి మీ పనులు మీరే చేసుకోండి అని చెప్పను. మీ బిజీ లైఫ్లో మీకు ఆ మెయిడ్స్ అవసరం ఉంటారు, కానీ వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళగలిగితే, వాళ్ళతో పాటు మీరు గ్రాసరీస్ తెచ్చుకోగలిగితే వాళ్ళతో పాటు వెళ్ళి కాస్త కొన్ని వెయిట్స్ మీరు క్యారీ చేయడం, లేకపోతే ఇంట్లో పనులు వాళ్ళతో పాటు షేర్ చేసుకోవడంలో కూడా తప్పులేదు. సో ఎంతో కొంత యాక్టివిటీ పెంచుకోవడానికి బిజీ లైఫ్ ఉన్న వాళ్ళు కూడా ఈ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ అనేది ట్రై చేయొచ్చు. రోజు ఏ రోజు ఆ రోజు నేను ప్రొడ్యూస్ చేస్తాను వీడియో కింద. ఇది ఎంతో కొంత పబ్లిక్ అవేర్నెస్ని క్రియేట్ చేసి త్రూ అవుట్ ద డే ఎంతో కొంత మూమెంట్ మన బాడీలో కాజ్ చేసి టు అవాయిడ్ సెడెంటరీ లైఫ్ అనమాట. పబ్లిక్ అవేర్నెస్ కోసం డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ వీడియో షెడ్యూల్ అనేది. దీని పేరు నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్. ఇది ఫస్ట్ వీడియో ఈరోజు చేస్తున్నాను నేను. ఇది జస్ట్ అవేర్నెస్ కోసం ఎంకరేజ్ చేయడానికి, పబ్లిక్ని సెడెంటరీ లైఫ్ని అవాయిడ్ చేయడానికి, యాక్టివిటీ పెంచడానికి, అండ్ మీరు కూడా వేరే వాళ్ళని, ఈ వీడియో విన్న వాళ్ళు వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసి యాక్టివిటీ పెంచుకోమని చెప్పడానికి. ఈ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ గురించి చదవండి, గూగుల్లో కానీ పర్ప్లెక్సిటీలో కానీ ట్విట్టర్లో కానీ చదవండి. దాని గురించి చాలా ఆర్టికల్స్ ఉంటాయి. దీనివల్ల ఒబెసిటీని అవాయిడ్ చేయొచ్చు. చిల్డ్రన్లో కానీ, టీనేజర్స్లో కానీ, అడాలసెన్స్లో కానీ, 30 years ఆఫ్ లైఫ్లో కానీ, 40 years ఆఫ్ లైఫ్లో కానీ, 50 years ఆఫ్ లైఫ్లో కానీ, అండ్ ఈవెన్ ఆఫ్టర్ 60s మీ మూమెంట్ ఎంతో కొంత పెంచుకుంటే, రోజులో యాక్టివిటీ పెంచుకుంటే, దానివల్ల ఈ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ క్రియేట్ అయ్యి మీకు హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్తుంది. ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కూడా ఈ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ ద్వారా ఎంతో కొంత యాక్టివిటీ చేసుకొని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ అవుతుంది. స్లీప్ కూడా సరిగ్గా నిద్ర పడుతుంది. ఎంత అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ అనేది మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో డిస్కస్ చేయొచ్చు, ఆర్ ఎనీ మెడికల్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ, ఆర్ ఎవరైనా తెలుసున్న డాక్టర్ ఉంటే ఫ్యామిలీలో వాళ్ళతో డిస్కస్ చేసుకోవచ్చు, లేదా మీ ఫ్యామిలీ డాక్టర్తో కూడా డిస్కస్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ చేసుకోవాలి ఈ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్లో. అంటే కొంతమందికి జాయింట్ డిజీజెస్ ఉంటాయి, జాయింట్ ఇల్నెస్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ యాక్టివిటీ చేయలేరు. సో ఎంతవరకు వాళ్ళు యాక్టివిటీ చేయగలరు. కొంతమందికి క్రోమాటిస్ ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది, రీనల్ డిజీజ్ ఉంటుంది, లేకపోతే వేరే అదర్ సిస్టమిక్ ఇల్నెసెస్ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ ఈ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ చేయలేరు. సో డేలో ఎంతసేపు చేసుకోవాలి, వాళ్ళు ఇంటర్మీడియట్ గ్యాప్ ఇచ్చేసుకోవాలా, లేదా ఎంతవరకు ఎంత అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ చేసుకోవచ్చు, 1 hour, హాఫ్ అన్ అవర్, లేకపోతే 15 minutes, ప్రతి 15 ఒక 2-3 hours ఒక 20 minutes అలా వర్క్ చేసుకోవచ్చా, అదంతా మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో డిస్కస్ చేయండి. ఏ జబ్బు లేదు, ప్రాబ్లం లేదు, జస్ట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఏదో క్రానిక్ ఇల్నెస్ ఉంది, ఎయిల్మెంట్ ఉంది అంటే మీరు ఈ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ అనేది ట్రై చేయొచ్చు. ఇవాళ మార్నింగ్ మా హస్బెండ్ కాఫీ ఇచ్చారు, ఒక బ్రెడ్ స్లైస్ ఇచ్చారు, శుభ్రంగా తినేసాము. ఒక మెడికల్ వీడియో విన్నాను, డాక్టర్ పాల్ అండ్ శాలిని అని, ఈజ్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, చాలా బాగా వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఆయన్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను, ఆ డాక్టర్ గారి. సో అందులో డాక్టర్ శాలిని గారు మెన్ వైఫ్స్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో చెప్పారు. మా హస్బెండే గుర్తొచ్చారు. తర్వాత నాకు హనుమాన్ చాలీసా వినాలనిపించి బ్లూటూత్ పెట్టుకుని కాసేపు హనుమాన్ చాలీసా విన్నాను. అండ్ ఎక్స్పోజర్ టు ఎర్లీ మార్నింగ్ సన్లైట్ కూడా ఒక 10 minutes ఎక్స్పోజర్ టు సన్లైట్ చేశాను. అప్పుడే పుషప్స్ చేసుకున్నాను బాల్కనీలో నుంచొని. సో ఒక 10 push-ups దాకా చేశాను, సరిపోయింది. ఎక్స్పోజర్ టు సన్లైట్ జస్ట్ ఒక 10 minutes నుంచున్నాను. ఆ తర్వాత సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తిన్నాము. నేను మా హస్బెండ్ జస్ట్ 5 to 10 seeds తిన్నాము. ఆ తర్వాత స్విమ్మింగ్కి వెళ్ళిపోయాము. స్విమ్మింగ్కి వెళ్ళే ముందు ప్రీ వర్కౌట్ కింద వాకింగ్ ఒక 10 to 15 minutes చేశాను. తర్వాత స్విమ్మింగ్ 30 to 45 minutes వరకు చేశాను. ఇంటికి వచ్చాక రైస్ సోక్ చేసి కుక్ చేశాను. దాల్ విత్ లీఫీ వెజిటబుల్స్ చేయాలి కాబట్టి లీఫీ వెజిటబుల్స్ అన్నీ వాష్ చేశాను, అదొక యాక్టివిటీ. రైస్ వాష్ చేసి స్టవ్ మీద పెట్టాను, అదొక యాక్టివిటీ. దాల్ సోక్ చేశాను.
క్లీన్ చేశాను దాన్ని. స్విమ్ వేర్ ఏమో డ్రై చేశాను. మళ్ళీ ఇప్పుడు బాతింగ్కి వెళ్తాను, అదొక యాక్టివిటీ. లంచ్ అయ్యాక మోస్ట్లీ 1 అవర్ నిద్రపోతాము. నిద్రపోయి లేసాక మళ్ళీ ఇవాళ సాటర్డే హాలిడే కాబట్టి ఈవినింగ్ అలాగ ఆఫీస్కి వెళ్తాము, ఏదైనా కాఫీ కానీ టీ కానీ తాగడానికి. సో నేనైతే మైలో తాగుతాను, మా హస్బెండ్ అయితే కాఫీ తాగుతారు. సో అలా బయటకు వెళ్ళినట్టు వెళ్ళి ఒక 1 అవర్ వాక్ చేస్తాము. మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి నేను వాక్ చేస్తాను. సో ఇదంతా యాక్టివిటీయే కదా. సో ఎంత అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ చేసాము, ఎక్సర్సైజ్ ప్లస్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ కూడా మాకు ఇవాళ డే లైఫ్లో కంటిన్యూ అయ్యింది. సో వీ కెన్ స్టే హెల్దీ అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమీ చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి జస్ట్ ఏదో వీక్లీ 1 or 2 వాకింగ్కి వెళ్తే అది కూడా వర్కౌట్ అవ్వదు. సో ఎంత ఎక్సర్సైజ్ చేసినా హౌ మెనీ సెడెంటరీ హవర్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉన్నదాన్ని బట్టి మన క్రానిక్ ఎలిమెంట్స్ పెరగచ్చు, డిజీజ్ ప్రోగ్రెషన్ పెరగచ్చు, ఏదైనా అండర్లయింగ్ ఇల్నెస్ ఉన్నా ఇమ్యూనిటీ తగ్గి ఆ అండర్లయింగ్ ఇల్నెస్ బయటపడవచ్చు. సో రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ యాక్టివిటీతో పాటు నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ కూడా అవసరం. రోజు పోస్ట్ చేస్తాను, ఏ వీడియోకి ఆ వీడియో చూసి అవేర్ అవ్వండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. అండ్ ఇవాళ యాక్టివిటీ అయితే నాకు ఎంకరేజింగ్గానే ఉంది, హ్యాపీగా ఉంది. నేను కన్సిస్టెంట్గా ఇదే ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. యూజువల్గా సాటర్డే సండేనే మేము ఎక్సర్సైజ్ చేస్తాం, స్విమ్మింగ్ చేస్తాం అండ్ జిమ్కి వెళ్తాం. మిగతా రోజుల్లో మేము చేయం, కానీ మిగతా రోజుల్లో నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ వల్ల నాకు ఇంట్లో యాక్టివిటీ ఉండడం వల్ల నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ అయింది నాకు. సో అందుకని మీకు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ రెగ్యులర్లీ ఫాలో, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.